నమస్తే అండి, అందరికీ శుభోదయం. ప్రజెంట్ మేము శ్రీరామనవమి సందర్భంగా యాక్చువల్లీ ఇంత అదృష్టం భగవంతుడు ఇచ్చాడు అని చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి దేవుడికి. మేము అయోధ్యకి వెళ్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందరూ స్టేటస్ చూసి వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు, మేడం మీరు అందరూ అన్నిటినీ మాకు అందరికీ ఎంత బాగా చూపిస్తున్నారు అని. వాస్తవంగా చెప్పాలంటే ఇది అమ్మ క్రెడిట్. అమ్మని తీసుకెళ్ళాలి అని బాగా కలిసి వచ్చింది. నేనైతే కాశీకి వచ్చి అమ్మకు 3 times దర్శనం అయింది. నాకు మా శ్రీవారికి అయితే దగ్గరగా ఒక 5 to 3 అంటే 8 times దర్శనం అయింది. రుద్రాభిషేకం రేపటికి కట్టాము. ఈరోజు త్రివేణి సంగమం అండ్ అయోధ్య చూసుకొని వెళ్తున్నాము. త్రివేణి సంగమం మనకు 1 month అయిందంతే కుంభమేళా జరిగి. అప్పుడు కుంభమేళా టైంలో రాలేకపోయినాము, ఎందుకంటే రష్ ఎక్కువ, చాలా ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళడం అని. కానీ ఆ పవర్ 3 months ఉంటుందంట. 140 చిల్లర సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా కుంభమేళా. ఆ పవర్ 3 months ఉంటుందంట అక్కడ. సకల కోటి దేవతలు వచ్చి స్నానం చేసి వెళ్ళే దీంట్లో. అందుకే అమ్మని తీసుకుని వచ్చి మా హస్బెండ్తో. సో ఇప్పుడు నేరుగా ఎక్కడికండి, మనం త్రివేణి సంగమమే కదా, సో ప్రయాగరాజ్ వెళ్తున్నాం. సో మా హస్బెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. కాశీ నుండి ఇప్పుడు ప్రయాగరాజ్కి వెళ్తున్నాం. కాశీలో 3 రోజులు ఉండాలి, 3 రోజులు నిద్ర చేయాలి అనుకున్నాం. 2 రోజులు అయింది. ఇది 3వ రోజు. ఇక్కడికి కాశీ నుంచి ఉదయాన్నే క్యాబ్ తీసుకొని బయలుదేరాం ప్రయాగరాజ్కి. ప్రయాగరాజ్లో త్రివేణి సంగం స్నానం చేసుకొని అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళి అయోధ్య దర్శనం చేసుకొని మళ్ళీ నైట్కి కాశీలో వచ్చి నిద్ర చేసి బయలుదేరుతాం రేపు. సో కాబట్టి చాలా బాగా జరిగింది. ఇప్పటివరకు కాశీ విశ్వనాథం దర్శనం కానీ, అమ్మ విశాలక్ష్మి తల్లిది, అన్నపూర్ణేశ్వరి దర్శనాలు అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. ఇంకా ప్రయాగరాజ్, అయోధ్య అంటే 3వసారి వస్తాం. ఇదేం ఫస్ట్ టైం కాదు, ఇది 3వసారి కాశీకి రావడం. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని తీసుకొని వచ్చాము. సో ఈసారి మా అత్తగారిని తీసుకొని వచ్చి కాశీకి వెళ్తున్నాం. అది అండి విశేషాలు. సో ఇప్పుడు మేము త్రివేణి సంగంకి వెళ్ళి స్నానం చేసుకొని అయోధ్యకి వెళ్ళి రాముణ్ణి అమ్మకు చూపించి దర్శనం చేయబోతున్నాను. థ్యాంక్ యూ.